ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన జీవము ఆవిరి వంటిదని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రాణము పోకడ ఎవరికీ తెలియదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని ఉన్నది. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. పువ్వు వాడినట్లు మనము ఎప్పుడు రాలిపోవుదమో తెలియదు. ప్రభువు కూడా రేపటిని గూర్చి చింతించవద్దని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చదను పోయి రమ్మని అనవద్దు. అసలు రేపుకు రూపు లేదంటారు. యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, మీ జీవము ఏపాటిదని, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అనగా మన జీవము అంత అల్పమైనదని మనము గమనించవచ్చు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనములో నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించునని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగునే 7వ అధ్యాయము 9వ వచనంలో మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడని తెలియజేస్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఎందుకనగా దేవుని గ్రంథము తెలియజేసిన విధముగా మనము నిన్నటి వారమే, మనకి ఏమీయో తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాక పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించునని యోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. కీర్తనలు 90వ కీర్తన 14వ వచనంలో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పమని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. కావున ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినము. రక్షణ పొందుటకైనా, పనిచేయుటకైనా, చదువుటకైనా ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. కనుక ప్రియులారా, సమయము పోనీయక, రేపటికి వాయిదా వేయక సద్వినియోగపరచుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.